హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మొత్తం బాక్సులన్నిటి ఓపెన్ చేస్తున్నా. కాకపోతే కింద మావులు చిప్పింగ్ చేస్తుర్రు, సౌండ్ వినబడుతుంది కదా. నేనేం చేసిన అంటే మీద బాక్సులు ఓపెన్ చేస్తున్నా అని చెప్పి పైకి వచ్చేసిన. కిందికి పోతే నన్ను సావ కొడతారు, అందుకే మీద అక్కడక్కడనే తిరుగుతున్నా. టైం కాగానే కిందికి వెళ్ళిపోవాలి. ఇక అమ్మ ఏం చేస్తాం, రోజు కొట్టి 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 చచ్చిపోతున్నాం. మీకు ఎందుకంటే ఈ డీబీ ఉంది కదా, బీహార్ మేస్త్రీలకు ఏం చెప్పాలి, అది 4 ఇంచులో కూడా మేమైతే లోపలికే పెట్టినాము, అది మళ్ళీ బయటికి పెట్టిర్రు. ఈ లీగ్రైన్ డీబీలు బయటికి పెట్టినా లోపల పెట్టినా కరెక్ట్ సెట్ అవుతాయి, వేరే డీబీలు అయితే అస్సలు సెట్ కావు. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పినా కదా, ఇక్కడనేమో లోపలికి వచ్చింది, అక్కడనేమో బయటికి వచ్చింది. అట్లా ఉంటుంది మరి బీహార్ మేస్త్రీలు అంటే మజాకా. ఇక్కడ చూడండి, ఇది కూడా ఇది వచ్చేసి మొత్తం లోపలికి పెట్టారు. అట్లుంటుంది, ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. మీది ఆ మేస్త్రి రాడు, మేస్త్రి వచ్చి చూసుకోడు, పని చేసినామా బయట పడ్డామా అన్నట్టు ఉంటుంది. ఒక ఫ్లాట్లోనేమో బయటికి, ఒక ఫ్లాట్లోనేమో లోపలికి. ఇవి లీగ్రాండ్ డీబీలు కాబట్టి ఏం ప్రాబ్లం ఏం కాదు, బయటకు వచ్చినా లోపలికి వచ్చినా కరెక్ట్ డోర్ సెట్ అవుతుంది కాబట్టి నో ప్రాబ్లం. వేరే డీబీలు అయితే చచ్చిపోవాల్సి వస్తుంది, లేదంటే ట్యాగులు అని వేయాలి, లేదంటే జీవైరేషన్ గట్టి పెట్టాలి. అట్లా ఉంటుంది మరి బీహార్ మేస్త్రి అంటే మజాక్ అనుకున్నావా. మీరు చేసే సైట్లో బీహార్ మేస్త్రీలు పనిచేస్తారా, లేదంటే మన తెలుగు మేస్త్రీలు పనిచేస్తారా, కింద కామెంట్ అయితే చేయండి. వాళ్ళు 4 కింద చిప్పింగ్ కొడుతున్నారు, నేను మీద వచ్చేసి చూస్తున్నా బాక్సులు ఓపెన్ చేసిరా లేదా అని చూస్తున్నా. మొత్తము పోవాలి, పోయి కింద నేను కూడా చిప్పింగ్ కొట్టాలి, లేదంటే మస్తు ఫీల్ అయిపోతారు. నేను గంట సేపు నుంచి 2 ఫ్లాట్లు ఓపెన్ చేసిన. ఇప్పుడైతే పోయి నేను కూడా చిప్పింగ్ కొట్టాలి. మా కిందికి పోవాలంటేనే భయం అవుతుంది, రోజు చిప్పింగ్ కొట్టి కొట్టి ఫుల్ బాడీ పెయిన్స్ వస్తున్నాయి. పోవాలి కిందికి, మా సేటు కూడా కింద అన్నాడు పోవాలి, లేదంటే మళ్ళీ తిడతారు. ఇవి మెట్ల మీద డమ్మీ బాక్సులన్నీ మూసేసిర్రు. ఎట్లా మూసిర్రు, ఓన్లీ సిమెంట్ పెట్టి మూస్తే గట్టిగా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, బీహార్ మేస్త్రీలు ప్లాస్టింగ్ ఎట్లా చేస్తారో అట్లా పెట్టేస్తారు. ఇది ఒట్టికి ఇట్లా అంటేనే పోతుంది. సిమెంట్ పెడితే గట్టిగా ఉంటుంది, సిమెంట్ పెట్టరు, ఓన్లీ ప్లాస్టింగ్ చేసినట్టు చేసేస్తున్నారు దీని చుట్టుముట్టు కూడా. మన తర్వాత పైపులు కట్ చేసినప్పుడు తుదితో ఇట్లా కొడితే మొత్తం క్రాక్ వచ్చేస్తుంది. అట్లా ఉన్నది బీహార్ మేస్త్రీల పని. బీహార్ మేస్త్రీలదే నడుస్తున్నది హైదరాబాద్లో మొత్తం. చాలా డిమాండ్ అయిపోయింది బీహార్ మేస్త్రీలకు. వాళ్ళు వచ్చిన సరి మన తెలుగు వాళ్ళకేమో పని తక్కువైంది, వాళ్ళకేమో పని ఎక్కువైంది. కాకపోతే వాళ్ళకి పని చేయించే మేస్త్రీలకు మస్తు లాభం. మొత్తం పైపులన్నీ ఇట్లా వచ్చేసినాయి. ఇవి వచ్చేసి సంపు మోటార్లకు పోతాయి, ఇవి వచ్చేసి బోర్ మోటార్లకు పోతాయి, ఇవి వచ్చేసి చేంజ్ ఓవర్కి పోతాయి. ఇదంతా కొత్త సిస్టమ్ వచ్చేసింది. ఇది వచ్చేసి మొత్తం సిస్టమ్ లైన్ ఇట్లా వస్తుంది, ఇట్లా వచ్చి ఇక్కడ దిగుతాయి, కొట్టి చావాలి. నేనైతే టైం అయిపోయింది, నాకు అనిపిస్తలేదని చెప్పేస్తున్నా. చీకటైంది కదా, దోమలు గరుస్తున్నాయి. గైస్, ఇది వచ్చేసి ప్యానల్ కూడా వస్తుంది. ఇక్కడ ఒక 5 పైపులు నిలబెట్టాలి, ఇక్కడికి వెళ్ళి ఒక 5 పైపులు నిలబెట్టాలి. ఈ ప్యానల్ కూడా వెనక కామన్ డీబీ వస్తుంది అవతల సైడు, దానికి అందుకే హోల్ కొట్టిరు మన వాళ్ళు.